వెయిట్ లాస్ ఇంజెక్షన్స్లో రకాలు ఉన్నాయా? నమస్తే అండి, నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ అండ్ టెక్నాలజిస్ట్ అండ్ ఫిజిషియన్, సంజీవని హాస్పిటల్ విజయవాడ. చాలామంది మన వెయిట్ లాస్ ఇంజెక్షన్ చాలా వాడుతున్నారు, రకరకాలుగా వాడుతున్నారు. కానీ అందులో ఈ మధ్య కొత్త రకాలు వచ్చినాయి కదా సార్, ఏంటి దాని గురించి అని అడుగుతున్నారు. దాని గురించి మీకు వివరంగా చెప్తాను. సో ఇప్పటివరకు మనకు తెలిసిన వెయిట్ లాస్ ఇంజెక్షన్ ఒకటి ఏంటంటే మోంజారో, టెర్జిపెరటైడ్ అనేటటువంటి ఇంజెక్షన్. ఇంకొకటి తెలిసింది వెగోవి. ఈ మధ్య కొత్తగా వచ్చింది ఒజెంపిక్. సో మూడు ఒకటైనా, మూడు ఒకటి కాదు. స్పెసిఫిక్గా బరువు తగ్గటానికి మాత్రమే, షుగర్ ఉండి బరువు తగ్గటానికి కానీ లేదా బరువు తగ్గటానికి మాత్రమే వాడేటటువంటి ఇంజెక్షన్ ఈ మోంజారో కానీ లేదా సెమాగ్లూటైడ్కి సంబంధించినటువంటి వెగోవి కానీ. మరి ఒజెంపిక్ ఉద్దేశం ఏంటి? మనకి తగ్గాల్సినటువంటి బరువు కొంచెం మోడరేట్గా ఉంది అని షుగర్ కంట్రోల్ మెయిన్ అన్నప్పుడు ఆ ఒజెంపిక్ అనేటటువంటి ఇంజెక్షన్ వాడుతుంది. ఈ ఒజెంపిక్ కానీ వెగోవి కానీ దాంట్లో ఉండే మాలిక్యూలు సెమాగ్లూటైడ్ అన్నమాట. సెమాగ్లూటైడ్ అనేటటువంటి మాలిక్యూల్, ఈ మోంజారోలో ఉండేటటువంటి మాలిక్యూల్ టెర్జిపెరటైడ్ అనేటటువంటి మాలిక్యూల్. సో అందరి పేషెంట్స్కి యూనిఫామ్గా ఒకటే ఉంది. వాళ్ళకి లివర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, బరువు వల్ల ఫ్యాటీ లివరు బాగా సివియర్ స్టేజ్లో ఏమన్నా ఉందా, హార్ట్ ప్రాబ్లం, హార్ట్ పంపింగ్ ఏమన్నా తగ్గిందా, ఈ అన్నీ చూసుకొని గురకేమన్నా వస్తుందా, పీసీఓఎస్ ఏమన్నా వస్తుందా, ఎంత బరువు తగ్గాలి, ఎటువంటి షుగర్ మెడిసిన్స్ వాడుతున్నారు, ఇన్సులిన్ ఏమన్నా వాడుతున్నారా లేదా ట్యాబ్లెట్సే వాడుతున్నారా, ఇన్సులిన్ వాడుతుంటే ఎటువంటి డోస్ ఆఫ్ ఇన్సులిన్ వాడుతున్నారు అనే విషయాలన్నీ మనం క్రోడీకరించుకొని వాళ్ళకి తగ్గ ఇంజెక్షన్ డిసైడ్ చేస్తాం. అంతేగాని ప్రతి ఒక్కరికి మోంజారోలో వాడాలని లేదు, ప్రతి ఒక్కరికి వెగోవి లేదా ఒజెంపిక్ వాడాలని లేదు. సో మీ డాక్టర్ని, ఎండోక్రైనాలజిస్ట్ని కనుక సంప్రదిస్తే మీ హెల్త్ హిస్టరీ మొత్తం తీసుకొని ఏ ఇంజెక్షన్ సరిపోతుంది అనేది కరెక్ట్గా నిర్ధారిస్తారు. నమస్తే.